నమస్తే ఎస్టీవీడీ న్యూస్ కి స్వాగతం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం సత్యవేడు వ్యవసాయ శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం వేదికగా బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి సహాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కుటుంబానికి 20,000 విడతల వారీగా చెల్లిస్తుందన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో అర్హులైన 29,653 రైతు కుటుంబాలకు గాను 20,02,337 రూపాయలు చెల్లించనున్నట్లు తెలిపారు. సత్యవేడు మండలంలో అర్హులైన రైతు కుటుంబాలు 3,417కు గాను 2.3 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కొరకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని అన్నారు. త్వరలో టీపీ కోట జడేరి రహదారులకు భూమి పూజ చేసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం రైతులు పెట్టుబడిని తగ్గించే ప్రకృతి సేద్యంపై దృష్టి సారించాలని సుదీర్ఘ అనుభవాలను పంచుకున్నారు. దీనిని అనుసరించి సత్యవేడు మండల కేంద్రానికి పంచాయతీరాజ్ నుండి మంజూరైన చెత్త సేకరణ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వెంకటరాజుల కండ్రిగా రహదారి వంతెనను పరిశీలించి RWS ఏడీతో ఫోన్ ద్వారా మాట్లాడి త్వరగా పని ప్రారంభించాలని సూచించారు. అంతకుముందే ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సందర్శించి అక్కడి సమస్యలపై ప్రిన్సిపాల్తో ఫోన్ ద్వారా సంభాషించి విద్యార్థులు చక్కగా చదువుకోవాలని, కళాశాలలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు మురళి, సంజీవరెడ్డి, శోభారాణి, చిట్టిబాబు, షణ్ముగం, ఏఈఓ ప్రవీణ్, కన్నవరం సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, రమణ, రాజా, ఏపీసీఎన్ఎఫ్ కోఆర్డినేటర్ నీలమ్మ, పలువురు ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు. కషాయాలు, ఆవు మూత్రము, ఇది వచ్చి ఆవు వితౌట్ ఎరువులు ఈ డిపార్ట్మెంట్ వద్దులే సార్. ఇస్తావు ఫ్రీగా మాకు చెప్ప పురుగులు వచ్చి తెగులు వచ్చినప్పుడు కాను చెట్టు పెట్టినారు, పండు చెట్టు పెట్టకుండా చల్లకుండా కొంచెం సైడ్ ఆపకది
చెప్పాలి కొంచెం మన దాకా పరిశీలించాము మళ్ళీ మాట్లాడుతున్నాను. ప్రతి నెల పెన్షన్ నెల ఇస్తే రైతులు సేవా రైతులటువంటి అన్నదానానికి బాబా ఇస్తే ఈ విధంగా ప్రతి నెల పోతున్నారు. ఈరోజు ప్రతిష్టాత్మకంగా రైతుల ఖాతాలో 7,000 రూపాయలు జమ అవుతుంది. ఎందుకు దీన్ని 3 కంతులు చేశారు? నాటేటటువంటి కంతులు, పైరు వచ్చేటటువంటి కంతులు, కోసేటటువంటి కంతులు ఇలా ఇస్తే ఒకేసారి ఇప్పుడు మన ప్రకృతి అందరూ తెలుసుకోవాలి. మనందరూ గ్రామీణ ఈ గోగాకు, ఈ మునగాకు, ఈ గడ్డకాయ కానీ, చెల్లికాయ కానీ, అలాగే బీరకాయ కానీ, రకరకాలైనటువంటి టమాటాలు కానీ ఇవన్నీ కూడా ఇందులో పండించాలి. మేమంతా కూడా బండిలో ప్రతి గ్రామంలో బండి ఎద్దుల బండి ఉంటుంది. ఆ ఎద్దుల బండిలో ఎరువు తీసుకుపోయి పొలాలకు వేసి ఆ పొలాలు చల్లి చదును చేసి ఆ ఎరువుతో చెనక్కాయలు కానీ నాటేవాడు. అదేవిధంగా నాటేటప్పుడు ఈ కాంప్లెక్స్ ఎదుగుతా మనకు తెలియదు. అడవిలో పోయి ఆకులు గుర్తుకొచ్చి దాన్ని దుక్కి దానిలో నాటేవాడు. తేడా అంటే మన ఆకులు అంటే ఏ రకమైనటువంటి ఆకులైనా కూడా అడవిలో దొరుకుతుంది. దాన్ని తొక్కేవాళ్ళు. నారు వదిలేటప్పుడు కూడా దాన్ని తొక్కే నారు వదిలేదు. కాంప్లెక్స్ కానీ ఇక లేదు. చాలా అద్భుతంగా వచ్చే నారు. ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆకులు ఎవరు వేసేది లేదు, ఆకు తొక్కేది లేదు, ఎరువులు పేడ దెబ్బలు వేసేది లేదు. చాలా అంత ఎరువు పైన వెళ్ళిపోతున్నారు. కాంప్లెక్స్ వేస్తామా, వీరే వేస్తామా, ఇంకోటి వేస్తామా అనేటువంటి ఆలోచన వెళ్ళిపోతున్నారు. దీనివల్ల మనుషులు మన పేగుల్లో కూడా కొన్ని ఎఫెక్ట్ ఇస్తుంది అనేటువంటిది. గతంలో సిరాకు మన సముదాయం సిరాకు పండించేవాళ్ళు. పుత్తూరు తిప్పిపోయి కట్టకట్టగా వాళ్ళు సిరాకు చాలా అద్భుతమైన వాసన వచ్చేది. అద్భుతమైన వాసన. కూర చేసినా కూడా ఏమి వేయకపోయినా కూడా ప్రమాణం వచ్చేది. ఇప్పుడు రకరకాల పొడి వేస్తున్నారు మీరు వంట చేసేటప్పుడు. ఆ పొడి గిడి ఏం తెలియదు. అలాగనే మునక్కాయ ఉంటుంది. ఆ మునక్కాయలు పోస్తే మటన్ తినేటువంటి అంత అద్భుతమైన మునక్కాయ ఉంటుంది, నాటు మునక్కాయ. అలాగనే గోగాకు చేస్తే వినాలి మీరు కొంచెం. గోగాకు చేస్తే ఈ గోగాకు కాదు, ఇంత పొడి గోగాకు 6 అడుగులు 7 అడుగులు గోగాకు వచ్చేది. దాని సైడ్లో చించి దాన్ని ఊరుబడి చేసి రచ్చబడి చేస్తే ఆనందంగా ఉంటుంది. ఆనందంగా తినాలనిపిస్తుంది గోగాకు. ఆ గోగా దాటపోదు. దాన్ని పీకి నీళ్లు వేసి నానబెట్టిన తర్వాత దాన్ని నారు తీసి నెత్తులకి దారాలు చేసేవాడు. పురాణ వాసన వచ్చిన 2 నాటుకాయలు పెరిగినామంటే ఎంత ఆనందం. మనిషి ఒక కిలో తినేసేవాడు. ఆ కాయలు ఉడకబెట్టి 1 కిలో తింటాడు. దాంతో అన్నం కూడా తిరుగుడు పడుకుంటాడు. కాల్చి కూడా అక్కడ పెరిగేటప్పుడే కాల్చి తినేవాడు. అంత వాసన ఉంది తినకాయలు. దాన్ని ఊరిబడి చేసి ఇంటికే పెరగబడేటువంటిది మునగాకు. మన భూమిని పడేది గోగాకు. మన భూమిని పడేది చెనిక్కాయ గింజలు. మన దగ్గర ఉన్నటువంటిది సిరాకు. ఈ ఏ విషయం కాదు. పేడ కుప్ప ఆకు అడిగి ఉంటుంది. ఆకు అంత అద్భుతం ఉండేది. నీళ్ళు తాగేది. నీళ్ళు కూడా క్యాన్ వాడతారు కదా. మన కాలువ నీళ్ళు, చెరువు నీళ్ళు, బావి ఉంటుంది. ప్రతి ఊళ్ళో బావి. ఆ బావిలో చెత్త కొండలు అంతా ఉంటుంది. కొండలతో తాగే నీళ్లు, కొండలు తీరిపెట్టింది, కొండలు పడిపెట్టింది. ఆ నీళ్లు కోడి ఆడోళ్ళు. ఈ ఆడోళ్ళకి అంత పాపం పెళ్ళిళ్ళు
కారు వస్తే వాళ్ళకి తోడి అంతా నల్లగా అయిపోయింది. ఇప్పుడు మీరు కుళాయి చెప్తున్నారు, ఇంటికనే కుళాయి అక్కడనే చేసి అక్కడనే పోయించాలి, లేసేది కూడా లేదు. మళ్ళా వాళ్ళు మోసుకొని వచ్చి బావి నుంచి పెళ్లికి డబ్బాలు ఆనాడు గ్రైండర్ లేవమ్మా. ఆ గ్రైండ్ తిరిగి రాయి చూశారు, మీ ఇంట్లో గ్రైండ్ చూడకుండా ఒకసారి ఆ రాయి తిరిగి సన్నగా అయిపోయింది రాయి. ఆ రాయి ఉండే మొత్తం మన కడుపు పోతున్నది, వీలు పోతున్నది. మా రాయి కిడ్నీకి అర్థమవుతున్నది. ఇక్కడ అపార్టెక్స్ ఎట్లా వస్తున్నది? అయ్యో అపార్టెక్స్ కడుపు యూనిట్గా ఆపరేషన్ అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఆ రాయిలో ఉండేటువంటి కూడా మన బుద్ధులు విషయంగా పోరు చేసేది ఎట్లా చేస్తుందంటే ఏ కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా సంతోషంగా అందరూ బాగున్నారని చల్లగాని కూడా మరి పార్టీ సోదరులు చిన్న పాపం చేసే రోజు అప్పుడు వారికి కూడా వాళ్ళు కరెంట్ ఒక 5 నిమిషాలు ఉంటుంది. వాళ్ళు చెక్ ఇస్తారు, సెంటర్లో చెక్ ఇచ్చేశారు. మన ముఖ్యమంత్రి చెక్ ఇచ్చేస్తే ఇది 2000 రూపాయలు, 2000 రూపాయలు. నమస్కారం. 4,284 మందికి 2,91,00,000. అదేవిధంగా నాగేశ్వరంకు 3,800. బండి కండి 2 బండ్లు వచ్చింది అంటే నేను 11 బండ్లు ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాను. అంటే ఇక్కడ 2 బండ్లు ఆడ 4 ఒకటి 3 టౌన్ కల్లా చిన్న బదులు త్వరగా